హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభ మధ్యాహ్నము, గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ బాగుంటారు కదా? అందరూ బాగుంటారా? హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుంటారా? ఈరోజు మనము ఇక్కడ పొలానికి వచ్చినాము. పొలానికి వచ్చిన విశేషం ఏమంటే, నన్ను ఇందాక పాత వీడియోలో అంతా మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసింటాను. మీరు వీడియో చూసింటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, నేను ఏంత వీడియోలు అంత అందరికీ ఉపయోగపడేలా వీడియోలన్నీ నేను అప్లోడ్ చేస్తుంటాను. మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అందరికీ ఉపయోగం కావచ్చు. ఎక్కువగా మన రైతన్నలకి, మన దేశము వెన్నెలుబు అంటారు. వాళ్ళు మన దేశానికి 3 పూట్ల తిండి పెట్టే మన రైతన్నల కోసము నేను కొన్ని వీడియోలు చేసింటే, పంటలు టమోటా కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, రాగులు కావచ్చు, ఇట్లా రకరకాల పంటలు ఎలా పండించాలి, విత్తనాలు ఎలా నాటాలి, ఇట్లా అవన్నీ నేను కొన్ని వీడియోలో వేసింటే ఆల్రెడీ అవన్నీ చూసింటారు. అవి సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేయండి. చూడండి, మన రైతన్నలకి మంచిగా హెల్ప్ కానీ ఉపయోగం చేసుకొని వాళ్ళు ఇంకా ఎక్కువగా పంట పండించి మన దేశానికి ఆర్థికంగా ఏమిది పంటలు వచ్చి ఆర్థికంగా వాళ్ళు కృషికరగా మంచిగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం పొలానికి వచ్చిన విశేషం ఏమంటే, ఈరోజు మీకు అందరికీ తెలిసినట్లుగా ఈరోజు వినాయక చవితి రోజు నేను ఈ పొలానికి వచ్చి మన కిందటి వీడియోలో మన రాగులు విత్తనాలు జల్లి పంట ఎట్లా వచ్చిందని చూపించే కానీ వచ్చినాను. చూడండి ఫ్రెండ్స్, ఇది మన రాగులు. చూడండి ఫ్రెండ్స్, రాగి పంట మనకి వర్షాలు కొంచెము తగ్గినాయి కాబట్టి కొంచెము పంట కొంచెము డౌన్ ఉంది. వర్షాలు ఏమన్నా బాగా వస్తే వర్షాలు రావచ్చు, సూచనలు ఉన్నాయి. ఆల్రెడీ బంగాళాఖాతంలో వాయుగుండము ఏర్పడింది. గాలి ఏమన్నది వేగంగా వీస్తే వాన రావచ్చు. దాన్ని ఇంకా మన పంటలకి మనకి మంచిది కావచ్చు, మంచి జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, రాగి పంట మనము 1 మంత్ బ్యాక్ మనము రాగి పంట వేస్తే ఇప్పుడు ఇట్లా వచ్చింది పంట. చూడండి, బాగా వచ్చింది పంట. చూడండి ఫ్రెండ్స్, పంట బాగా వచ్చింది కదా. చూడండి ఫ్రెండ్స్, ఇది రాగి పంట, ఇది మొక్కజొన్న పంట, అన్నీ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. మన వినాయకుడు విఘ్నేశ్వర, గణేశమూర్తి, వినాయక, మన శివుడు పరమేశ్వరుడు ప్రథమ పుత్రుడైన వినాయక స్వామికి వాళ్ళ తల్లిదండ్రులు అంటే ఎక్కువ ఇష్టం అన్నమాట. వాళ్ళు వినాయకునికి ఒక పరీక్ష పెడతారు. ఆ పరీక్ష ఏమంటే, వినాయక, నువ్వు ఈ దేశమంతా సంచరించుకొని వ్యవహరించుకొని బాగా మంచిగా సంచరించుకొని చూసుకొని రా. రకరకాల దేవస్థానాలు ఉంటాయి, 3 కోటి దేవతలు ఉన్నారు. నువ్వు వేరే దేవస్థానానికి అంతా పోయి దర్శించుకొని అందరినీ పలికించుకొని ఎట్లున్నారో దేశమంతా ఎట్లున్నారో ప్రజలు ఎట్లున్నారో అందరినీ చూసుకొని రా అని పరమేశ్వరుడు వినాయకునికి చెప్పడం జరుగుతుంది. అప్పుడు వినాయకుడు ఏం చేస్తాడంటే, వినాయకునికి ఇష్టమైన దేవతలు ఎవరు అంటే పార్వతీ పరమేశ్వరుడు. అప్పుడు
వినాయకుడు ఏం చేస్తాడు, పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు చుట్టూరా 3 రౌండ్లు వేసి కాళ్ళకి దండం పెట్టుకొని నమస్కరించు, మీకన్నా నాకు ఎవరు ఎక్కువ దేవతలు గారు, మీరే నా దేవతలు, మీరే నా మొదటి దేవతలు, నా ప్రాణం దాతలు అని చేసి కాళ్ళ మీద పడి నమస్కరించుకొని జరిగింది. ఇది మన వినాయక చరిత్రలో చూస్తే కానీ మనకి తెలుస్తుంది. ఇది మన వినాయక విశేషము, వినాయకమూర్తి విశేషము. ఈరోజు వినాయక చవితి రోజు మన అనేక గ్రామంలో అన్నమాట, మన జిల్లాలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, మన దేశంలో కావచ్చు, అన్ని చోట్ల కూడా వినాయకమూర్తిని ప్రతిష్టాపన చేసినారు. గ్రామంలో కావచ్చు, వీధిలో కావచ్చు, వార్డులో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, నగరాల్లో కావచ్చు, పెద్ద పెద్ద సిటీలో కావచ్చు, మా గ్రామంలో కూడా, మీ గ్రామంలో కూడా, అందరి గ్రామాల్లో ప్రతిష్టాపన చేసినారు. అది మీకు తెలిసిందే విషయాలు. మీరు మార్నింగు అందరూ శుభ్రమంతో అందరూ స్నానాలు చేసుకొని మంచిగా పూజ పురస్కారాలు కావాల్సిన పదార్థాన్ని రెడీ చేసుకొని, అంత వంటకాలు అన్నీ రెడీ చేసుకొని, మన వినాయకని పూజ చేసి దర్శించుకొని, మన వాడలో పెట్టిండే వినాయకునికి మూర్తికి పూజ చేసి మనము తీర్థ ప్రసాదాలను వినియోగించుకొని మనం వచ్చినాం. అది తెలిసిందేదే విషయం మీకంతా. మనము దేవునితో, అదే వినాయకుతో ఈరోజు మనము భక్తితో పరమేశ్వరుని వేడుకుంటూ, భక్తితో వినాయకుని పూజించి మనకంతా ఆరోగ్య ఆయుస్సు సంపత్తు అంతా ఇవ్వాలని దర్శించుకొని పూజిస్తే మనకి మన జీవితంలో మంచి జరిగే సంభవాలు ఉంటాయి. అక్కడంటే దేవుని మించి మరొకటి ఏమీ లేదు. దేవుడే మనకి సుప్రీం, గాడ్ ఈజ్ ఎ సుప్రీం. అందుకే మనం వినాయక చవితి రోజు పండుగ చేసుకుండే పాటు వినాయకుని మంచిగా పూజిస్తూ, వినాయకుని దర్శనం తీసుకొని, ఆశీర్వాదాలు తీసుకొని, మనం మంచిగా ఉండి పండుగ చేసుకొని, కొత్త బట్టలు వేసుకొని, మనము ఇప్పుడు దేవుడు అందరినీ చల్లగా చూసుకోవాలా, మంచిగా చూసుకోవాలా అని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అంతా జరిగినాక మనము ఈ పొలానికి వచ్చినాం అన్నమాట. పొలానికి వస్తే మీకు ఆల్రెడీ చెప్పినట్టు పంటలు అనేది బాగున్నాయి, వర్షాలు కొంచెం తగ్గినాయి. వర్షాలు వస్తాయి, షార్ట్ పీరియడ్ వర్షాలు వస్తాయి. వచ్చాక మన పంటలు ఇంకా బాగుంటాయి. నెక్స్ట్ లెవెల్ పంట మనది ఎట్లుంటుంది, నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో ఎట్లుంటుంది ఏమి అనేది నేను మీకు చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో. దయచేసి అందరూ నా ఛానల్ని అప్లోడ్ చేసి వీడియోస్ చూసి అందరికీ షేర్ చేయండి దయచేసి. మరీ కోరుకుంటున్నాను. ఆయన ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. అందరికీ వినాయక చవితి పండుగద శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా పండుగ చేసుకోండి. ఆయన ఫ్రెండ్స్ బాయ్. అందరికీ శుభోదయం, శుభ మధ్యాహ్నం. అందుకే మంచిగా ఉందాము. దేవుడు మన చల్లగా చూసుకొని బాగా కాపాడాలని వినాయకుని మరీ కోరుకుంటూ, వినాయక పరమేశ్వరుడు వాళ్ళందరి ఆశీర్వాదం మన పైన ఎలాకాలం యథాప్రకారంగా ఉండాలని, మనం ఇంకా పండుగలు ఎక్కువగా జరుపుకోవాలని అందరూ మనంతా చేరి దేవుణ్ణి కోరుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మరి ఎక్కువ విషయాలని నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టడానికి నాకు ప్రోత్సాహం చేయనట్లుంటుంది, మీరు అనుకూలం చేయనట్లుంటుంది. మీ మేలు నేను ఎప్పుడు మర్చిపోను. మీకు మరింత విషయాలను కొలగొన్న
నా వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉంటాను మీకు. సరేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.